హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు కూడా ఎప్పట్లాగే కొరమీద వేటకు వచ్చాము. నేను రమేష్ అన్న చిన్న ముగ్గురం వచ్చాము. అన్న రమేష్ అన్న సరే చెప్పాము వాళ్ళకి. ఆల్రెడీ రమేష్ అన్న ఆడుతూనే ఉండు ఎప్పటి నుంచో, కాకపోతే నేను కొద్దిగా లేట్ అయిపోయింది. చిన్ను అక్కడ ఎక్కడో ఉన్నాడు దూరంగా. సరే చూద్దాం ఇలా ఏం కొరమీద పడితే ఎంత సెజలు పడుతుంది. ఎప్పట్లాగే మా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి, వీడియో మొత్తం పూర్తి చూడండి. కొరమీద వేట చాలా పడ్డాయి. ఆల్రెడీ మొదలు 1 కేజీ దాకా కొట్టాడు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత మొదలైంది ఇప్పుడే. చూద్దాం ఇంకెన్ని పడతాయి అనేది. మరి ఎప్పట్లాగా మీ వీడియో లైక్ కొట్టండి, వీడియో మొత్తం పూర్తి చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సూపర్. తగ్గిపోయినాయి బాగా. టెన్స్లే అదే అవుతుంది. సూపర్. ఇంకోటి వేస్తున్నాను. ఈ కర్ర మీద ఇక ఆడటానికి వీళ్ళు ఇదంతా కంప ఏరియా ఇది, అందుకని కర్ర ఓకే చూపించాలి. వేసే డోర్ లాగేస్తాను కర్రను కూడా. ఓకే అట్నుంచి ఓకే పడినప్పుడు చూపిస్తా. పోయిందో కర్ర లాక్కెళ్ళింది, మమ్మల్ని లాగేసింది. ఉంది ఉందా పోయిందా? ఉందిలే. అమ్మ ఇదే కర్రను లాగేసిందా? తీసుకురా. మళ్ళీ పట్టిందిగా. నా 2 కాళ్ళకు గుద్దుకుంది ఇది కర్ర. వెనక్కి ఎట్లాగా లోపల మింగింది. ఇదే భయం లాక్కెళ్ళింది కర్ర వేసి పెడితే. ఆల్రెడీ దొరుకుతుంది. బుట్లేసి ఇదే కర్ర ఎత్తుకెళ్ళింది. ఈ చిన్న చేప కర్ర లాగేసింది. కొర మీద కర్రను లాగేసింది. లాగుతాను చిన్నది ఒకటి. అది వస్తుందా రాదా చూడు. కొట్టు అది మింగలే ఇంకా. ఏడొచ్చింది, వచ్చింది అయ్యా. సార్ ఇప్పుడు కాదు, మంచి సైజే చేసావు. తిరిగిపోయింది. మంచి పట్టుకో, ఇది మంచి సైజు. ఇత్తనా అన్నప్పుడు అర్థం చేసుకో. డోర్ మీద కూడా ఒకటి పడింది. సూపర్. ఇగో ఇత్తనా వేసేపు వైరంతా దాక్కో జాగ్రత్త. కొంచెం వేసి ఉంటాయి అటు. కొంచెం అటు చేప తెస్తాను చిన్నదాన్ని. పడింది యాడికి పోదు, వస్తలే కానీ అటు కూర్చొని పాన. ఇటు ఒకటి గుద్దిందా, కట్టి గుద్దిందా. ఇక నాకు కోసి పెట్టు. ఉన్నా పోయిందా? ఉంది, కొట్టింది. అది వచ్చింది. భలే కొట్టాను. శుభం మీద కూడా వెరైటీ కొడతాను. అది ఇది తీసుకురా, చూపి దగ్గరికి. కట్టించా మంచి సైజు. ఓకే సూపర్. ఇది నాటు 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 నాటు. సూపర్ ముట్లేసి. సూపర్. లోపలికి అది చిన్నగా. జాగ్రత్త అన్న, చిన్నదా పెద్దదా తెలియదు కానీ లాగుతుంది. లాగింది చూడు, అది తగిలింది. అది అదే చెప్పక కూడా వచ్చింది. సూపర్ సూపర్ సూపర్. మళ్ళీ ఏమో అది పోయింది కూడా. మామూలుగా మిస్ అవ్వదు, అన్న కొడితే సాధారణంగా కానీ
మిస్ అయిద్దా సరే అది అవుతుందా అది అమ్మ పెద్దదన్నా అమ్మ పెద్దదిగా ఎమలాగులు లాగింది ఇది సోమూలనా సోమూలనా నేను అంగిపోతుంది పాడైపోతుంది పెండికెట్లు ఎత్తవా లేదా మార్చలేదా ఏం మార్చా అట్నే వచ్చి అట్నే ఏడబడింది చూడు అటు పడింది వచ్చింది గురక దాంట్లో ఎటు రాసింది నీకు తలుపుకుంటుంది అలా వదిలితే అమ్మ వచ్చింది చేపడింది అందులో దారిపోయింది ఆగదు ఎటు పోలేదు వెళ్ళిపోతుంది జారుకుంటా ఏమో స్పీడ్గా ఏది చూడు ఇది అమ్మ ఓట్లో వేసి కాదు కాళ్ళకి వస్తే మరి సువేట తిప్పుకోవాలి చెట్లలో ఎదరికెళ్తే కింద పడేటట్టున్నా జారిపోతుందా కొట్టింది వచ్చింది అమ్మా నాకే కొట్టినావుగా కరెక్ట్గా వచ్చి నాకే తగిలింది ఊడిపోతుంది చెప్పా ఊడిపోతుంది భలే లాక్కెళ్తేనే ఈ మాత్రం బుడ్డ అన్నీ ఒకే సైజులు కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి ఓకే పర్లే సన్నయ్య గారు ఉంటాయా మొత్తం నాకే తగులుతాయి వెనక్కుండు అలాగే వెనక్కుంటే ఏం చేద్దాంటే నీకు బాగా చేప అంతా అబ్బో తెగ కొడతానే అయ్యా సన్న పెక్కింది ఎట్లా లేస్తానే చూసినావా కొట్టింది అబ్బా వచ్చింది మళ్ళీ పొడదే ఇక ఆకాశం మా అన్న కొడితే ఆకాశానికి గోనెం బిల్ల వేసినట్లు వేస్తుండే సన్నయి అన్నీ సైజులు అటే బుట్టలు వేసేది అన్న పెద్దదన్న ఇక్కడ మధ్యలో పెద్దది పెద్ద సైజు అక్కడే ఎదరికి అక్కడే అట్లా వెళ్తుంది పైకి కనపడింది అక్కడే ఉన్నదా అక్కడే ఉంది కొంచెం సెంటర్లో అదే వస్తుంది చిన్నగానే వెళ్తుంది స్పీడ్ ఏం వెళ్ళట్లే అమ్మటే వచ్చి కొట్టుద్దా అన్నీ ఉందన్న 1/2 కేజీ ఉంటుంది వేసాడు ఇక్కడ అటు వెళ్ళాను ఇటుకు వచ్చేసాడు సూపర్ ఎంత సైజులే ఊడిపోయింది జాగ్రత్త సూపర్ సైజ్ ఉందా వెళ్ళిపోయిందా అది ఉండవులే ఈ అంచుని కొడితే వద్దులే ఉండవు అన్నా కొట్టిందా కూడా చూడు మురుగు వచ్చింది కుదిందా అదో కొట్టిందిగా మింగిందిగా అమ్మాయి వదిలేసింది మళ్ళీ ఆగింది అయ్యా అది పెద్దది నాకే కొట్టు నాకే కొడతాడు అదే మరి నాకే కొడతాడు అమ్మాలని అట్టేసరాల్సి వస్తుంది ఇట్లా పొట్ల పని లాగేయన్న ఏదైతే అయింది పాడు తెగినావు కాలువ గుద్దింది మళ్ళీ నాకే వచ్చి తగులుద్దాం చూడు వచ్చింది సూపర్
గురకమ్మ చూడాలి. పడింది అక్కడే పెట్టుకున్నావు. అవి కొన్నారా పట్టారన్న గురకలు? పట్టాం. నా ఉడుకులు అయితే అమ్ముతారు వాళ్ళకి. ఆ వీడియో ఆపేస్తావు కదా నాకు, వాయిస్ ఆపేస్తావు, తర్వాత నువ్వు చేసుకుంటావు. ఈ బ్లాక్ దోమలు కాదు, బర్రెలు గుట్టాయి నల్ల కొడుతుంది. బ్లడ్ ఎంత అవుతున్నాయి చెవులకి. షార్క్ ఫిషే అనుకుంటున్నాను. క్యాట్ ఫిషే అది, అందుకని అట్లా గుర్తుంది వదిలేస్తాను. చేప అయితే ఎమ్మటి మింగేది, కొరమేనైతే లాక్కెళ్తాను చూడు. షార్క్ ఫిషే అమ్మ కాదులే, కొరమేను. కొరమేను కర్ర ఆడబెట్టు. అలాగే ఈ ముళ్ళు కూడా ఏమ గుచ్చుకున్నాయి నాకు, వదిలిచ్చేతాడు. కప్పులాగా విజయ్ వద్దు గట్ట నేను తిను. అనుకి ఎంతమందిరా? అల్లరపిల్ల ఇప్పుడు 86 అనుకుంటా. 86 వెళ్తుంది. కొట్టు, అది వచ్చింది. సూపర్. నాటు 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 కొరమేను కొట్టుడు, నాటు కొట్టుడు. ఇది ఆకాడికి నాకెళ్ళి వస్తుంది. ఎటు కొట్టినా వచ్చి నాకే తగులుతున్నాయి. వచ్చి పడిందా? ఇచ్చే వచ్చింది. గురక నాటు కొరమేళ్ళని ఉన్నాయి. ప్రింటా నాటు ఎగిరి దూకి అందుకొని వెళ్తుంది చేపని పైకి లేపేటప్పుడు. వెళ్తుంది. వచ్చింది. అది కొమ్మ కంటింది. చిన్ని బాబు పెద్దది లాగాడు అక్కడ డోర్ మీద. తీసుకురా చూపిద్దాం. ఏమ సౌండ్ వచ్చింది కదా, మరి సౌండ్ వచ్చింది కదా. అంటే అంత పెద్దది కాదన్నా. ఆడ సో ఆడదుగా. ఇంకా కొట్టింది చూపెట్టి ఫస్ట్. లేపు. ఒరిజినల్ సూపర్ సైజు. చేస్తుంది ఫస్ట్ చంకల్లో పెట్టి చెయ్యి. చంకల్లో పట్టుకున్న తర్వాత అది పట్టుకోవాలి. ఓకే సేపట్లో సార్ చిక్కులేసాడు వచ్చేస్తుంది సింపుల్గా. నీ చొక్కా చూస్తే పారిపోతావు దేనికి. అవునా? రెడ్ కలర్ కదా. అట్లు గురించి కనపడతాయి. మంగూరు పిస్తా అదేనా అనుకుంటా. చూడు అమ్మ వచ్చిందయ్యా. 15 కేజీలు పడనే కాదు క్యాట్ ఫిష్. మంగూరు పీస్ ఇదే నేను అనుకున్నా. ఇందాక నుంచి అది కొడుతుంది తేగ, మిస్ అయిపోతుంది. కాకపోతే లాగానా
చిన్న మంగూరు అలాగే మంగూరు ఫిష్, కాల్చుకో. క్యాట్ ఫిష్. నా మాట ఇన్ని మర్చిపోయా. వైన్స్ గడి పెట్టి తీసేసుకుంటారు. వాళ్ళకి అయ్యే అడుగుతారు. 100 వచ్చేసి కాటకి. ఇది మంగూరు పీస్ 2 కేజీలన్నర ఉంటుంది ఈజీగా. నా ఫోన్ చాలా కొట్టచ్చు అన్నాడా బ్రహ్మాండం పెద్ద కొడుతుంది. పెద్ద సైజు తీసి నేను కొట్టిన దగ్గర సర్లే ఇది కావాలొద్దు నీకు ఇప్పుడు. ఏంటి ముడే అట చిక్కి పెట్టా? ఏం డోర్ ఆడకేసా చివరికి వేసా కాదు అక్కడికి కాదు, ఇంకా కంపల్లోకి వేయాలి. తీన ముడి పెడుతుంది. డబ్బా తిప్పు ఆ ముళ్ళో నుంచి. మంగూరు పీస్ పడింది. అటేపి ఓకే అటేపి లేచి నువ్వు అటు మళ్ళీ వస్తుంది ఇటే. అటే అదిపోమ్మ వెళ్ళు. నాకు అర్థమైందిగా. క్యాబ్ గడి దగ్గర క్యాబ్ గడి అయితే అంత క్యాబ్ ఉల్లిపాయ గడి క్యాబ్ గడి ఉల్లిపాయ గడి మరి కనపట్లేదు ఏంటి కాదు ఉల్లిపాయ గడి. అన్నాడు రే మొన్న నన్ను మా తీసుకెళ్ళాడు మా రావరాల దగ్గర. లేదు కదా అన్నీ అందుకైనా కోవ తినేయాలరా ఫస్ట్. అరే బాబు నువ్వు నాకు చెప్పమాకరా బాబు, నేను అంత ఎరుపు మాట కాదు. కొట్టిందనుకుంటా, కొట్టింది చూడు వచ్చింది. మంగూరు బేస్ కాదు అంత కూరనే మేంగా ముందే కొట్టేస్తాడు అన్న, మేంగా ముందే కొట్టేస్తాడు. కానీ పెద్ద మాత్రం చేప సన్నయ్యే. ముద్దకు వచ్చాక మొక్కదాన్ని వచ్చాను అది తల్లి జొరటమే మనం ఉంటాయి మనం ఉంటాయి ఒకటే ముడిలేక బాగుతుంది. అమ్మ వదిలేసింది. వచ్చింది అమ్మ పెద్దదయ్యా. నువ్వు కొట్టే కొట్టుడికి కిలో 2 కిలోలు అనుకుంటాను నేనైతే. అట్టొస్తుంది నీళ్ళ నుంచి. వాళ్ళలాగా ఇట్లా ఆడినా ఆల్రెడీ దెబ్బలేనాయి. ఇటు కొట్టారు సైకిల్తో కొట్టేసాం, గరుకులతో బాగొట్టింది. ఎలాగో టైం అయిపోతే పడవు, వెళ్ళిపోవచ్చు ఇక. కొట్టింది మింగలేదా? కాదన్నా కాదు. అది కొట్టింది చూసినావా? పదమైంది అది. చిన్నదేనా? అంతకన్నా కొట్టింది ఆకాశం. అన్నీ కంపలుగా పడుతున్నాయి మా అన్నీ. అది పట్టుకో. అది పెద్దది కొట్టినట్టు మెసిలింది కన్నా. దెబ్బా ఇగో అన్నీ పొక్కు కాదండి. అటుంచు. డబ్బులు బాగా దిగుతున్నారు కదా. అది వచ్చిందమ్మా వయ్యారి. లాగి చూన్నా చూడిపో. డోర్ వేసుకో. డోర్ వద్దు, అదా పోయిదా? అస్సలు రాదు. రాదంటారు. ఇక్కడే అయిపో. నువ్వు వస్తారా సో తీసుకొని? వద్దు
చూసాడు ఛానల్ సబ్స్క్రైబ్ నేను ఈస్కాలంలోకి వెళ్తాను చేపలు పడుతున్నాయి. బొమ్మిడేలు పడతాయి ఎర్ర బొమ్మలు కాదు, రాగిళ్ళే పడుతుంది. బొమ్మిడాలు బాగానే పడుతున్నాయి. రోజులు ఫోన్లు కాదు ఏ ఫోన్ అయినా సరే అక్కడే పచ్చిదైన తినేస్తాను నేను. కెమెరా ఆపేసాను, కొట్టేశాను. అబ్బో అన్నావు, కొట్టేసావు. మళ్ళీ ఆన్ చేసే లోపలనే బ్యాటరీ అయిపోతుంది, బ్యాటరీ మారుదామని. వచ్చింది. అక్కడికే అదే సాయిబాబా గుడి కదన్నా, వాటించి నీళ్ళు వస్తాయి ఆ తుమ్ములోంచి. అక్కడ అక్కడ ఎత్తే పడతాయి, అటించి వచ్చి ఎదురు ఎక్కుతూ ఉంటాయి ఇక పక్కిలు. ఆ మురికి నీళ్ళకి యువతలకి ఇంకా వాటిలో లాగింది. చిన్నది. అక్కెళ్తుంది, అది వచ్చి యువతల పడింది. ఎగిరి ఎగిరి దూకుతున్నాయ్యా, జారిపోతున్నాయి. అమ్మో 5 కేజీలు పైన అయినాయిగా. అది వచ్చింది. అది అన్నీ మాత్రం ఇవే సైజు, కొన్ని పెద్ద సైజు, ఈ సైజు. కానీ బాగా జాతర ఇవాళ, జాతర కొరమేళ్ళ జాతర నడుపుతాను బాబాయ్. దాంట్లో కొడు. అది అమ్మ, ప్రతి ఒక్క చేప నాకే కొట్టు, నాకేసే తగులుతాయి అయ్యా. బుట్లో ఇవ్వ. మళ్ళీ లాగుతుంది. అబ్బా అమ్మ, ఏం విచిత్రంగా ఈరోజు మాత్రం రమేష్ అన్న మోత మోగిచ్చాడు. కాకపోతే అన్ని చిన్న సైజులే. బుట్ట నిండిపోయింది, కిర్రు అంటుంది బుట్ట. మామూలుగా కదా అని సూపర్. ఇరగదీసేవాళ్ళే అన్న, ఇలా తెచ్చుకోవాలి అలా చేసినప్పుడు, తప్పదు. తూటాకు మెటీరియల్ అటైతే ఉంది, పెద్ద సైజులు తగులుతాయి. అది ఆడ అదిగా చెప్పిందా తగులుతుంది. మా ఊడిపోయింది. నాకమ్మా ఆగు, కూల్ 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 కూల్. అమ్మో అయ్యా,
బాటిల్ ఇక లాగుతుంది చూడు. అది వచ్చింది. నాకే తగిలింది. జాతర నడుస్తుంది ఇక్కడ. చేపల జాతర. శశుద్ర వంశ యోధుడు మా రమేష్ అన్న 100 చేపలు కొట్టి కానీ ఇక్కడి నుంచి కదలడంట. అది వచ్చింది. సూపర్ ఓడదులే. అబ్బో ఏం కొట్టుడు కొడుతుంది. ఆకట్లే అసలు. ఏదో కొట్టుడే. తప్ప 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 ఆడిస్తుంది. మిషన్ ఆడిచ్చినట్టు తగ్గింది. ఇయ్యే వైరు చూసుకో. నిదానంగా లాగు. లాగింది. అది అమ్మ నీళ్ళల్లో పడిపోయింది. గురక కూడా కథలేక టక్కున వచ్చి నీళ్ళల్లో పడిపోయింది. ఈ చెట్టు కిందకి వెళ్ళి తెలుసా? అగో ఆగింది. వచ్చింది. అమ్మ ఊడిపోయిందన్న. ఊడదు. అమ్మ ఊడింది కూడా. ఎలా లాగింది. లాగి గట్టి లాగి. దొరకలేదు దానికి. మళ్ళీ లాక్కెళ్తుందిగా. అక్కడ మళ్ళీ లాగుతుంది. లోపలికి అన్న లోపలికి. కెమెరా ఆన్ చేస్తానే లోపల కొట్టేస్తాడు. చేప మరి చేప. అమ్మా చిన్నయ్యా. దిగిపోతుంది. చూపిస్తాను ఇప్పుడు అన్న వాళ్ళు ఇస్తాను ఇప్పుడే.
సూపర్గా సాగింది వేట మాత్రం ఈరోజు. రమేష్ అన్న సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా 1 and only ఆర్మీ. అబ్బా ఇది కొర్రమేళ్ళు మామూలుగా లేదు. మినిమం ఒక ఎంత ఉంటాయి అన్న అందాజుగా? అంటే 10 కేజీలు. ఎన్ని? వాంబో అంత ఉంటాయి అనుకోవట్లేదు నేను. ఒక 6-7 కేజీలు దాకా ఉంటాయి. వీళ్ళ సగం మాత్రం వీడియో రాలేదు, ఎందుకంటే కొద్దిగా లేట్గా వచ్చాను నేను. అన్నీ ఒకే సైజులు, కొన్ని పెద్ద సైజులు కూడా ఉన్నాయి అడుగున. ఇది ఈరోజు వేట సూపర్ సాగింది. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం కొన్ని విడివిడిగా తీసి కూడా చూపిస్తాను అక్కడ బయటికి పోయిన తర్వాత. చూపి సగం చేసి సగం డబ్బాలు